అసుర్ ఒక బ్రహ్మ రాక్షసుడు పార్ట్ 4. ఇంతకు ముందు భాగంలో మీరు విక్రమ్ మరియు రేవతిని చూశారు. వారు నిర్మానుష్యమైన రైల్వే స్టేషన్ ముందున్నారు. ఒక భయంకరమైన స్టేషన్ మాస్టర్ యొక్క పద్మ వ్యూహంలో చిక్కుకుంటారు. స్టేషన్ మాస్టర్ విక్రమ్ని చంపాలనుకున్నాడో లేదో అప్పుడే రేవతి తన తెలివితో తనకున్న శక్తులతో విక్రమ్ని కాపాడుకుంటుంది. దాంతో స్టేషన్ మాస్టర్ని భయంకరంగా చంపేస్తుంది. కానీ ఇప్పటికీ ఈ విషయాలన్నీ విక్రమ్కి ఏమాత్రం తెలియదు. జరగబోయే నిజం అతన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుందా? దానికోసం ఇప్పుడు చూడండి. స్టేషన్ మాస్టర్ చనిపోయాడనే వార్త విని విక్రమ్ భయానికి గురయ్యాడు. రాత్రి కలలో కనిపించిన దృశ్యాలు వాస్తవ రూపం ఎలా దాల్చాయో అతనికి ఏమీ అర్థం కావడం లేదు. పూర్తిగా నిజం కాకపోయినా దాదాపుగా అంతే ఉంది. రాత్రి కలలో స్టేషన్ మాస్టర్ విక్రమ్ని కొడుతున్నాడు. అలా అతనికి కలపడింది. ఇక తెల్లారిసరికంటే అతన్నేదో జంతువు చంపేసిందని వార్త వచ్చింది. విక్రమ్కి ఏమీ అర్థం కావడం లేదు. అతని భయం పెరిగిపోతూ ఉంది. ఏంటంటే ఒకే రాత్రిలో ఇదంతా ఎలా జరిగింది అని. అప్పుడే రేవతి అతనితో ఇలా అంటుంది, ఏదేమైతే మనకేం ప్రాబ్లం విక్రమ్, మనం ఇక్కడ ట్రావెలర్స్ మాత్రమే. మనం ట్రైన్ వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. మేడం నిజం చెప్తున్నారండి. స్టేషన్ మాస్టర్ ఎలాగో అంత మంచివాడు కాదులేండి. అతను దయ్యాల్ని పూజిస్తూ ఉండేవాడని ఊర్లో వాళ్ళందరూ చెప్పేవారు. కానీ అది ఇది అని ఏం మాట్లాడకు. పద విక్రమ్, రెడీ అవ్వు. రేవతి మాటలు విన్నాక విక్రమ్ కాస్త శాంతించాడు. ఇక ఇద్దరు ప్లాట్ఫామ్పై ట్రైన్ కోసం వేచి చూస్తున్నారు. ఇక ట్రైన్ రాగానే వాళ్ళ ఇంటికి బయలుదేరారు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత వారు సామోలి ప్రాంతానికి చేరుకున్నారు. ట్రైన్ సామోలి స్టేషన్లో ఆగింది. ఇక ఇద్దరు కూడా ట్రైన్లో నుండి స్టేషన్ బయటకు వచ్చేశారు. విక్రమ్ రేవతితో ఏదో చెప్పడానికంటే ముందే ఆమె స్టేషన్ నుండి అడవి వైపుకు వెళ్లే దారికి బయలుదేరింది. రేవతి, అక్కడెళ్తున్నావు? ఊరైతే ఇక్కడుంది కదా. నా ఇల్లు అడవిలోనే ఉంది కదా విక్రమ్. కానీ అడవిలో మాంత్రికులు, ఓజాలు అందరూ ఉంటారు. ఆ కుటుంబానికి చెందినదాన్నే. ఏంటి? అందుకే విక్రమ్, ఇంత దూరం మాత్రమే నేను నీతో రాగలుగుతాను. నేను వెళ్ళొస్తాను. ఇక నేనైతే ఊర్లో ఉంటాను, అడవిలో అయితే ఉండను. ఇందులో నా తప్పైతే ఏమీ లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు విక్రమ్? రేవతి, మన దారులు వేరున్నాయి. మన లక్ష్యం కాదు. రేపు అడవిలోకి వస్తాను నేను కలవడానికి. అడవిలోనా? అయ్యో వద్దు వద్దు, నేను నిన్ను నది దగ్గర వచ్చి కలుస్తా. ఇలా చెప్పాక ఇద్దరూ వారి ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇక ఉదయం కోసం వేచి చూస్తున్నారు. విక్రమ్ చెరువు దగ్గర రేవతి కోసం వేచి చూస్తున్నాడు. ఉదయం నుండి సాయంత్రం, సాయంత్రం నుండి రాత్రి అయింది. కానీ రేవతి అతన్ని కలవడానికి రాలేదు. అసలేం జరుగుతుందనేది విక్రమ్కి అర్థం కావడం లేదు. అతన్ని కలవడానికి రేవతి ఎందుకు రాలేదు? అతని ఇంటికైతే వచ్చేశాడు. కానీ రాత్రంతా రేవతి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. రేవతి గురించి ఆలోచించి మరుసటి రోజు ఉదయం రేవతి కోసం వేచి చూస్తూ ఉన్నాడు. కానీ ఆమె రాలేదు. అందుకే విక్రమ్ నిర్ణయించుకున్నాడు ఏంటంటే సామూలి యొక్క అడవి లోపల అతనొక్కడే వెళ్ళాలనుకున్నాడు. ఈ పని చేయడానికి అర్ధరాత్రి వెళ్ళాలనుకున్నాడు. ఇక ఆకాశంలో వెన్నెల కాయగానే సామూలి అడవుల్లో ఉన్న భయంకరమైన ప్రాంతంలో వెళ్ళడానికి విక్రమ్ బయలుదేరాడు. తన యొక్క రేవతిని వెతకడానికి. అర్ధరాత్రి అడవి లోపలికి వెళ్ళడం విక్రమ్కి అంత సులువైన పని కాదు. అతను బయలుదేరాడు. కానీ అతని ప్రతి అడుగు వెంట అతని భయం పెరిగిపోతూనే ఉంది. కానీ అప్పుడు అతనికి వాతావరణం సహకరించిందని చెప్పొచ్చు. ఆ వెన్నెల వెలుతురులో విక్రమ్కి అడవిలో అంతా కనిపిస్తూ ఉంది. లేదంటే అడవిలో వచ్చే ఆ భయంకరమైన అరుపుల ద్వారా దాదాపుగా అతని ప్రాణాలు పోయేవి. కానీ రేవతిపై ఉన్న విక్రమ్ యొక్క ప్రేమ అతనికి ధైర్యాన్నిచ్చింది. ఆ అడవిలో చాలాసేపు నడిచాక అప్పుడు విక్రమ్ ఒక బస్తీకి చేరుకున్నాడు. ఇక చూస్తే అక్కడ మనుషుల అలజడి ఉంది. కానీ విక్రమ్కి అర్థం కావటం లేదేంటంటే ఈ అలజడి అనేది సంతోషానికి సంబంధించిందా లేక బాధకు సంబంధించిందా? ఎందుకంటే అక్కడున్న వ్యక్తుల్లో కొంతమంది సంతోషంగా ఉంటే కొంతమంది బాధగా ఉన్నారు. విక్రమ్ కూడా ఆ బస్తీ యొక్క అలజడిలో ఒక గ్రామస్తుడిలా కలిసిపోయాడు. రేవతి ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి అతను అలా చేశాడు. ఇదిగో పెద్దాయనా, ఈ అలజడంతా ఏంటి? ఏంటి నీకు తెలీదా? అరే ఇంత విషయం జరిగిపోయింది, అసలు విషయమే తెలియదా నీకు ఇప్పటి వరకు? ఏ బస్తీ నుంచి వచ్చావు నువ్వు? అరే కోప్పడతా ఎందుకు పెద్దాయనా? నాకు తెలుసు
కానీ మొత్తం విషయమైతే మీలాంటి పెద్దలకి తెలుస్తుంది కదా. ఇక ఈ రేవతి దురదృష్టవంతురాలు పాపం. ఎవరు? రేవతి. ఇంకెవరు? ఆ దుర్మార్గుడితో పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. రేవతి పెళ్లి మాట విన్నాక విక్రమ్ మళ్ళీ షాక్ అయిపోయాడు. అతనికేమీ అర్థం కావటం లేదు. అయినప్పటికీ అతను స్థిమితంగా ఉండి మొదటి నుండి విషయం అంతా గ్రహించాడు. సామోలి యొక్క ఈ అడవిలో మాంత్రికులైతే ఉండేవారు, కానీ వారు 2 వర్గాలుగా విడిపోయారు. ఒకరు సకారాత్మకమైన శక్తిని నమ్మేవారు ఉంటే ఇంకొకరు ప్రేతాత్మల శక్తులను నమ్మేవారు. ఈ సిద్ధాంతాల కారణంగా వారి మధ్య ఎన్నోసార్లు విభేదాలు వచ్చాయి. ఇక దీంతోనే మొదలైంది వారి యొక్క పోరాటం, ఎవరు ఎక్కువ శక్తివంతులు అని. ఆ 2 వర్గాల మాంత్రికుల ఘర్షణ వల్ల ఆ ప్రాంతమంతా హింసాత్మకంగా తయారైంది. దాన్ని చూశాక తపస్వి మృగాంక్ తపస్సులో నుండి బయటకు వచ్చాడు మరియు ఆ 2 వర్గాల మధ్య గోడలా నిలబడ్డారు. వారి మధ్య గొడవని పరిష్కరించే ప్రయత్నం చేశారు, కానీ ఎవరూ ఓపికగా ఉండటం లేదు. ఒప్పందం కుదుర్చుకొని ఏం లాభమని ప్రేతాత్మల్ని పూజించే మాంత్రికులు అంటున్నారు. వారు గొడవలు పడి ఆ ప్రాంతం మొత్తంపై పెత్తనం చలాయించాలని చూశారు. కానీ తపస్వి మృగాంక్ ఇలా అస్సలు జరగకూడదని అనుకునేవారు. అందుకే ఆయన 2 వర్గాల మధ్య స్నేహ సంబంధాలు ఉండాలని కోరాడు. ఇంతకు ముందు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడు కూడా ప్రేతాత్మల్ని పూజించే మాంత్రికులకు కానీ సకారాత్మక శక్తుల్ని పూజించే మాంత్రికుల మధ్య కానీ వివాహ సంబంధాలు ఎప్పుడూ జరగలేదు. అందుకే ఆత్మల్ని పూజించే మాంత్రికులు గొడవల్ని ఆపేయడానికి బదులుగా వివాహ సంబంధాల గురించి అంగీకరించారు. షరతేంటంటే అబ్బాయి వాళ్ళ తరపు నుంచి ఉంటాడు. ఇది విన్నాక ఇంకో వర్గంలో చర్చ మొదలైంది. ఏంటంటే ఆ నాస్తికులకి పిల్లని ఎవరిస్తారు అని, దేవుడి కంటే ఎక్కువగా ఆత్మల్ని నమ్మే వాళ్ళకి ఎవరిస్తారు అని. ఇక జనాల మధ్య చర్చలు బాగా సాగుతున్నాయి. అప్పుడే మృగాంక్ చెప్పాడు, శాంతించండి, శాంతించండి. మనం మంత్రాల్ని జపించే మాంత్రికులం. సాధారణ మనుషుల్లా గొడవ పడటం అంత మంచిది కాదు. ఆ ప్రస్తావన నేను చేశాను కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. నేటికి సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత నా పెద్ద కూతురు తేజస్విని అన్ని విద్యలు ఎప్పుడైతే నేర్చుకుంటుందో అప్పుడు. కానీ అప్పటి వరకు ఎవరు కూడా ఎవరి పనుల్లో ఆటంకం కలిగించకూడదు. ఎవరి జపం వాళ్ళు చేసుకోవాలి. అయితే తేజస్విని పెళ్లి చేసుకోవాలి కదా, వీళ్ళంతా రేవతి వెంట ఎందుకు పడ్డారు? అరే నీకైతే ఏమీ తెలియదే పిల్లాడా. ఆ తేజస్విని సరిగ్గా సమయం చూసుకొని పారిపోయింది. అందుకే ఆ తపస్వి మృగాంకుడు తన చిన్న కూతురు రేవతికి అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ రోజు బ్రహ్మముహూర్తంలో ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. ఆయన మాటలు విన్నాక అసలేం చేయాలనేది విక్రమ్కి అర్థం కావడం లేదు. అతను ఏదో ఒక విధంగా తెలుసుకొని రేవతి వద్దకు చేరుకున్నాడు. కానీ విక్రమ్ని చూశాక రేవతికి నమ్మబుద్ధి కావటం లేదు. ఏంటంటే విక్రమ్ అక్కడికి వచ్చాడు అని. ఆమె ఇది తన భ్రమ అనుకుంటుంది. కానీ అప్పుడే విక్రమ్ ఆమెతో ఏదో చెప్పగానే ఆమె భ్రమ పోయింది. రేవతి, ఏం చెప్పవేంటి? నువ్వు నిజంగా ఈ పెళ్లి నీ ఇష్టంతోనే చేసుకుంటున్నావా? నిన్న నిన్ను కలవాలని నేను ఇష్టపడ్డాను విక్రమ్, కాని మన ఇష్టాలు ఎక్కడ జరుగుతుంటాయి? మన తలరాతలో మనం కలుస్తామని లేదు విక్రమ్. వేరే ఎవరైనా రావడానికంటే ముందు నువ్వు వెళ్ళిపో. నువ్వు లేకుండా అస్సలు కుదరదు రేవతి. విక్రమ్ ఇలా చెప్పగానే ఎవరో తలుపు కొట్టినట్టుగా శబ్దం వినిపిస్తుంది. ఇద్దరూ భయపడ్డారు, ఎవరైనా వారి మాటని విన్నారేమో అని. కానీ అలాంటిదేమీ లేదు. వాళ్ళు రేవతి స్నేహితురాళ్ళు. వాళ్ళు రేవతి కోసం వచ్చారు. చాలాసేపు తలుపు కొట్టిన తర్వాత కూడా రేవతి తలుపు తీయకపోయేసరికి అప్పుడు వాళ్ళే బలం ప్రయోగించి తలుపు తీశారు. కిటికీ నుంచి చూస్తే ఆమె విక్రమ్తో పాటు వెళ్ళిపోతుంది. దాన్ని వారు ఊహించలేరు కూడా. తపస్వి మిర్గాన్, రేవతి ఎవరో ఒక అబ్బాయితో పాటు పారిపోయింది. అమ్మాయిల ఈ కేక విన్నాక ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృగాంక్ యొక్క కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఇక రేవతి పెళ్లి ఎవరితోనైతే జరగాల్సి ఉంటుందో అతను బాగా కోపానికొచ్చి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే తపస్వి మృగాంక్ అక్కడికి వచ్చేస్తారు. చాలు, ఇంకొక మాట మాట్లాడకూడదు. మంచి చెడు నాకు అన్నీ అర్థమవుతాయి. రేవతి చేసిన పనికి ఆమెకి శిక్ష తప్పకుండా పడుతుంది. నేను శపిస్తున్నాను. రేవతి ఇదంతా దేనికోసమైతే చేసిందో దాంతో ఆమె ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేదు. ఇంకా ఎవరైతే ఈమె ఇలా చేసేలా పరిస్థితులు కల్పించారో వారు ఈ ప్రపంచం యొక్క చదరంగంలో శాశ్వతంగా వారు అందులోనే ఇరుక్కుపోతారు.
ఇక మృగాంగ్ శపించిన తర్వాత విక్రమ్ మరియు రేవతి ఒక్కటవగలుగుతారా? లేదంటే శాశ్వతంగా నాశనమైపోతారా? లేదంటే వారి ప్రేమ కథ కొత్త పుంతలు తొక్కుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తర్వాత ఎపిసోడ్లో దొరుకుతాయి. దానికోసం చూస్తూ ఉండండి డోడో టీవీ యొక్క ఎక్స్క్లూజివ్ సిరీస్ అసుర్, ఒక బ్రహ్మ రాక్షసుడు. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.